హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఏంటంటే చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది ఏంటంటే వీడియో ఎడిటింగ్ గురించి అడుగుతున్నారనమాట. అంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పి చాలామంది అడిగారు. సో నేను అదైతే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి నేను వీడియోస్ చేశాను. చాలామంది ఏంటంటే థంబ్నెయిల్ ఎలా చేస్తున్నారని అడుగుతున్నారు. సో ఇది రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి నేనైతే స్పెషల్గా ఇదైతే నేను కంప్లీట్గా వాళ్ళ కోసమే డెడికేట్ చేస్తున్నానండి. ఎవరైతే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలని అడిగారో వాళ్ళ కోసం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో, ఎలాంటి టూల్స్ యూస్ చేయాలో, ఎలాంటి యాప్స్లో అయితే నేను థంబ్నెయిల్ పర్సనల్గా చేస్తానో అవన్నీ కూడా షేర్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నేను ఒక శారీ చూపించబోతున్నానండి. సో ఈ దివాళీ ఫెస్టివల్కి సంబంధించి ఒక గ్రాండ్ లుక్ ఉన్న ఫెస్టివ్ శారీ అనమాట. ఒకవేళ మీకు నచ్చితే మీరు డెఫినెట్లీ తీసుకుంటారనుకుంటున్నాను. సో నేను చూపిస్తుంది ఎక్కడి నుంచి అంటే సునీత కలెక్షన్స్ నుంచి. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ అలాగే వాట్సాప్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. అలాగే ఈ శారీ నేను కట్టుకొని కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను శారీ చూపించేస్తాను. శారీ వచ్చేసి ఇదండి. ఇదేంటంటే మనకి పట్టు బార్డర్ ఉన్న శారీ అనమాట. ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ మీకు ఇలాంటి డిజైన్ వచ్చేస్తుంది అనమాట. చాలా 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 బాగుంటుంది శారీ అంతా కూడా. మొత్తం అంతా కూడా వర్క్ అండి. ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ వస్తుంది. చూడటానికి ఇది ఎలా ఉంటుందంటే జూట్ లాగా అనిపిస్తుంది, కానీ బాగా స్మూత్ అనమాట. శారీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. శారీ ఓవరాల్ మీకు ఎక్కడ కూడా ప్లేస్ అనేది గ్యాప్ లేకుండా కింద ఈ పింక్ బార్డర్ వస్తుంది. అలాగే శారీ అంతా కూడా ఇదే వస్తుంది అనమాట. కానీ పైన అయితే మనకి ఎటువంటి బార్డర్ వాళ్ళు ఇవ్వలేదు. సో ఇదండి శారీ. దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ చాలా హైలైట్గా ఇచ్చారు. కట్టుకుంటే కూడా శారీ చాలా చాలా బాగుంది. నేను సైడ్లో పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి, నేను కట్టుకున్నప్పుడు శారీ ఎలా ఉందని. సో శారీ అంటే మీకు చూపిస్తాను. సో ఇదన్నమాట. దీనికి ఏంటంటే మనకి పళ్ళు విడిగా ఇవ్వరు. మనకి పళ్ళు ఇంకా ఇలా వస్తుందన్నమాట. లాస్ట్లో కూడా శారీ ఓవరాల్ మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. కింద ఏమో బార్డర్ మనకి ఇలా వస్తుంది. సో శారీ కంప్లీట్గా ఇలాగే ఉంటుందండి. దీనికైతే క్వాలిటీ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. చాలా నెంబర్ 1 క్వాలిటీ అనమాట. సో మీరు దీన్ని ఒకవేళ ఎవరైనా పర్సనల్గా తీసుకుంటారంటే తీసుకోవచ్చండి. చాలా చాలా బాగుంది క్వాలిటీ. నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్కి ఇలాంటి శారీస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. చాలా స్మూత్గా ఉంది, నిలబడదు, మరీ స్టిఫ్గా ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే కింద ఏంటంటే మనకి బార్డర్ వచ్చేసి హైలైట్. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి ఇంకా చాలా బాగా ఇచ్చారనమాట. కానీ నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ని పేర్ చేసుకున్నాను, మీరు సైడ్లో చూడొచ్చు. సో దీని బ్లౌజ్ పీస్ చూపిస్తాను. బ్లౌజ్ పీస్ అనేది చాలా పెద్దగా ఇచ్చారండి బ్లౌజ్ పీసు. సో ఇది పింక్ అనమాట. దీని మీద ఏంటంటే మీకు పర్ల్స్ తోటి, అలాగే మీకు చూడటానికి ఇది గోల్డెన్ థ్రెడ్ తోటి వచ్చింది. మీకు ఇది ఎలా కనిపిస్తుంది అంటే చూడటానికి జర్దోజీ వర్క్ లాగా అనిపిస్తుంది అనమాట. సో శారీకి ఇది మంచి కాంబినేషన్ అనమాట. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. ఇప్పటి వరకు నేనైతే బ్లౌజ్ పీస్లో ఇంత మంచి క్వాలిటీ బ్లౌజ్ పీస్ అయితే ఎప్పుడు చూడలేదు. అంటే పల్చగా ఉంటాయి బ్లౌజ్ పీసెస్ యాక్చువల్గా చెప్పాలంటే, కాకపోతే ఇంత పల్చగా అస్సలు లేదనమాట. సో దీనికి ఇది కాంబినేషన్. సో దీని మీదకి ఇలా కాంబినేషన్ అనమాట. చాలా చాలా బాగుంది. ఒకవేళ ఇలాంటివే మనకి హాఫ్ శారీ సెట్స్ కూడా వస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా. సో వీళ్ళ దగ్గర ఏంటంటే అన్ని రకాల జ్యువెలరీ దగ్గర నుంచి మొత్తం టాప్స్ కానీ, కుర్తీస్ కానీ, అలాగే శారీస్ కానీ, పట్టు శారీస్ కానీ మొత్తం ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయన్నమాట. విత్ ఇన్ 7 డేస్లో మీకు డెలివరీ అయిపోతుంది. అలాగే చాలా ఫాస్ట్గా ఉంటుంది డెలివరీ. మీరు ఏంటంటే ఓపెనింగ్ వీడియో చాలా డెఫినెట్గా షూట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వస్తే వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారనమాట. సో మన శారీ అయితే ఇది చాలా బాగుంది కదా, నాకైతే బాగా బాగా నచ్చేసింది. ఇది ఖచ్చితంగా మనకు ఫెస్టివల్ సీజన్లో కట్టుకుంటాను నేను. సో మీకు చూపిస్తాను. ఈ శారీ కట్టుకున్నప్పుడు ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. అలాగే వీళ్ళ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఒకవేళ నచ్చితే మీరు తప్పకుండా తీసుకోవచ్చు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అది కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడతారు. వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అయినట్టయితే ప్రతిరోజు అప్డేట్స్ వస్తుంటాయి. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా పర్సనల్గా వాళ్ళకి మెసేజ్ చేసినా మీకు ఐటమ్స్ అన్నీ కూడా మీకు అడ్రస్కి ఈజీగా డెలివరీ చేసేస్తారనమాట. సో ఇది ఈరోజు మన శారీ. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఏంటంటే మనం పిక్సార్ట్ యాప్లోకి వెళ్దామండి. చాలా యాప్స్ ఉంటాయి మనకి ఏంటంటే పిక్స్ ఎడిట్ చేసుకోవడానికి కానీ, లేదంటే థంబ్నెయిల్స్ ఎడిట్ చేయడానికి కానీ చాలా యాప్స్ అయితే ఉంటాయి. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది అయితే పిక్సార్ట్. నేను ఇప్పటికీ కూడా పిక్సార్ట్లోనే చేసుకుంటున్నాను. సో నేను చేసినవి అయితే చాలా సింపుల్గానే అనిపిస్తాయి నాకు. ఇప్పుడు నేను చేసేవే చూపిస్తాను, మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే
చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. మన గ్రిడ్లు కానీ లేదంటే ప్రత్యేకంగా క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నాను ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూసారా, పిక్ క్యాన్వాస్ అని. సో అక్కడ పిక్ క్యాన్వాస్ దగ్గర ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ పిక్ క్యాన్వాస్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేశారు కదా, ఇక్కడ చూడండి థంబ్నెయిల్ ఎప్పుడు కూడా 1280 × 720 అనమాట. థంబ్నెయిల్ సైజ్ ఎప్పుడు కూడా యూట్యూబ్కి ఇదే సైజ్ ఉంటుంది. మీరు ఇప్పుడు దీన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే యారో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి కంప్లీట్గా పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఎడిట్ ఇమేజ్ అనేది తీసుకోండి. ఎడిట్ ఇమేజ్ అని తీసుకున్నాక ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏదైనా ఫోటో మీరు యాడ్ చేయాలి. ఇందులో మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా యాడ్ చేయడం కోసం డౌన్లోడ్ అయిన ఫోటోల్లో ఫోటో తీసుకున్నాక మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని వెనకాల ఇలా పెట్టుకుని ఇక్కడ యారో మార్క్స్ ఉంది కదా, దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి తర్వాత మనం కావాలంటే ఇలా దగ్గరకు జరపడానికి యూజ్ అవుతుంది అనమాట. నేను ఒక్క ఫింగర్తో పట్టుకుని దీన్ని బాగా ఎక్స్టెండ్ చేశాక ఈ పిక్ కనబడకుండా నేను ఏంటంటే హలో కిట్టి దాన్ని కిందకి పెట్టేశాను. సో ఇదంటే మనకి ఏది యూజ్ అవుతుందో బ్యాక్గ్రౌండ్ అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడేం చేస్తున్నానంటే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసిన నా ఫోటో ఒకటి కావాలి. దానికోసం ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళాక ఇక్కడ సెర్చ్లో మీరు రిమూవ్ బీజీ అని ఇక్కడ టైప్ చేయండి. రిమూవ్ బీజీ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఫ్రీ వెబ్సైట్ అండి. ఇక్కడ మీరు ఏ ఫోటో యాడ్ చేసినా సరే దాన్ని ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది అదే రిమూవ్ చేసేస్తుంది అనమాట, మనం ఎటువంటి టూల్స్ యూజ్ చేయకుండా. నేను ఇక్కడ ఒక పిక్ పెట్టాను, ఆ పిక్ని అదే రిమూవ్ చేసేస్తుంది. చూడండి బ్యాక్గ్రౌండ్ చేసేసింది కదా, చాలా ఈజీ. దీన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ టూల్ అండి. మనం గంటలు కూర్చుని వెనకాలంతా ఎరేజ్ చేయక్కర్లేదు. రిమూవ్ బీజీ తీసుకుంటే మనకి ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు పిక్సార్ట్లోకి వెళ్ళాలి. సో పిక్సార్ట్లో మనం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ యాడ్ ఫోటో అని చూసారా, యాడ్ ఫోటో థర్డ్ ఆప్షన్ యాడ్ ఫోటో అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో గ్యాలరీ నుంచి మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీరు ఫోటో ఎటు ఉండాలంటే ఇలా జరుపుకున్నాక మీరు ఫోటో చూసారా చాలా డిమ్గా అనిపిస్తుంది. దాన్ని మనం ఇంకొంచెం బ్రైట్గా చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి రీప్లేస్, ఒపేసిటీ, క్రాప్, తర్వాత ఫ్లిప్ అని ఉంది, తర్వాత కట్అవుట్ అని ఉంది, తర్వాత ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్ అని ఉంది. అడ్జస్ట్ దగ్గర క్లిక్ చేయండి. అడ్జస్ట్ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి, బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ ఇలాగా. సో బ్రైట్నెస్ అనేది మనం పెంచుకుంటే ఇలా వస్తుందన్నమాట. నేను లైట్గా ఒక 14-15 అట్లా పెంచుతున్నాను. సో 14 నాకు లైటింగ్ సరిపోతుంది. మరీ బ్రైట్గా ఉన్నా సరే మన ఫేస్ ఇంకా చిరాగ్గా అనిపించేస్తుంది. సో కాంట్రాస్ట్ అనేది మనం పెట్టక్కర్లేదు. కానీ నా హెయిర్ అనేది ఇంకా తెల్లగా ఉంది అనిపిస్తే కనుక మీకు కాంట్రాస్ట్ కొంచెం పెట్టుకోండి. క్లారిటీ అనేది పెట్టకూడదండి ఎప్పుడు, అంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకా తెల్లగా కనిపిస్తుంది అనమాట. సాచురేషన్ అంటే మన డ్రెస్ కానీ మన లిప్స్ కానీ అంటే కలర్ ఉంటే దాన్ని ఇంకా బ్రైట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకైతే అవసరం లేదండి సాచురేషన్. సో నార్మల్గానే ఇక్కడ ఏంటంటే మీరు హైలైట్ అనేది కొంచెం మీరు కావాలంటే పెంచుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇలా ఉంచేస్తున్నాను నేను. లాస్ట్ది చూసారా టెంపర్ నుంచి చూసారా, అదేంటంటే మీకు బాగా ఎల్లో కలర్ వస్తుంది అనమాట, ఎల్లో లైట్ షేడ్ వస్తుంది. సో నాకైతే ఇలా ఓకే అనిపించింది, ఇలా ఉంచేసుకుంటున్నాను. ఇప్పుడేం చేయాలంటే ఇది మీకు కదులుతున్నట్టుగానే ఉంది కదా, మీకు కావాల్సిన చోట పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే క్రియేట్ చేస్తున్నాను టెక్స్ట్ని. హౌ టు మేక్ అనేది ఫస్ట్ నేను తీసుకున్నాను. టైటిల్ ఎప్పుడు కూడా మనం థంబ్నెయిల్ ఎప్పుడు కూడా ఒకేసారి టైప్ చేసేయకూడదండి. ఒక్కొక్క వెరైటీలో పెట్టామనుకోండి చూసే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఏం చేస్తారంటే నేను హౌ టు మేక్ అనేది ఒకసారి టైప్ చేసుకున్నాను. దీనికి కావలసిన ఫంట్స్ అన్నీ కింద ఉంటాయి వరుసగా. మీకు ఏ ఫంట్ కావాలన్నా ఆ ఫంట్ తీసుకోవచ్చు. తర్వాత కలర్ ఉంది, స్ట్రోక్ ఉంది, ఒపేసిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, బ్లెండ్ అన్నీ ఉన్నాయి కదా. మనం తీసుకున్న ఫంట్ని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ దానికి ఉన్న కలర్ కానీ దాని షేడ్ కానీ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీమియంలో చూసుకుంటే ఇక్కడ చాలా రకాల ఫంట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు పెయిడ్ వెర్షన్ తీసుకుంటే ఇవన్నీ వస్తాయన్నమాట, మామూలు వెర్షన్స్లో అయితే రావు. వాళ్ళు ఇచ్చింది వాడుకోవాల్సి ఉంటుంది. అయితే పెయిడ్ వెర్షన్లో తీసుకుంటే ఇలా చాలా వెరైటీస్ వస్తాయి. సో నేను ఇక్కడ నాకు నచ్చింది ఏదైనా మీకు పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఇది పెట్టాను హౌ టు మేక్ అని, చూసారు కదా. ఒకవేళ మీరు ఈ టైటిల్ని ఇంకా దగ్గరగా వస్తే బాగుండు అనిపిస్తే పదే మీరు ఏం టైప్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుని దానికి వైట్ కలర్ ఇచ్చాను, దాన్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండొచ్చు. మీకు ఎంత కావాలంటే అలా ఇలా పెట్టుకోవచ్చు. ఒకవేళ వైట్ కలర్ పెద్ద బాగాలేదు అనుకుంటే కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఏ కలర్ అయినా మీరు యూస్ చేసుకున్నా ఏ ఇబ్బంది లేదు. తర్వాత ఇక్కడ చూడండి నేను షాడో పెడుతున్నాను, నాకు స్ట్రోక్ మానేసాను, నేను షాడో పెడుతున్నాను. సో షాడో పెట్టేటప్పుడు ఏంటంటే వైట్ కలర్ని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో వైట్ కలర్ యూస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా జస్ట్ మీరు
దీన్ని ఓకే చేసుకోండి. తర్వాత ఇది ఓకే అయిపోయింది కదా. తర్వాత మీరు ఇంకా దగ్గరగా రావాలి ఫంట్ అనుకుంటే కొంచెం యారో మార్క్ని పట్టుకుని దగ్గరగా అన్నారంటే ఇలా హౌ టు మేక్ అనేది ఇంకా 2 లైన్స్లో వచ్చేస్తుంది అనమాట. 2 లైన్స్లో కానీ మీకు లేదంటే కంప్లీట్గా పొడుగుగా కానీ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే 3 లైన్స్లో వచ్చేలా పెట్టుకున్నాను ఇలా హౌ టు మేక్. కావాలంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మళ్ళీ మనం చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, కావాలంటే మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే హౌ టు మేక్ అనేది ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం 2 లైన్స్లో పెట్టేద్దాం. 2 లైన్స్లో పెడితే ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఇంకా మనం ఏదైనా టెక్స్ట్ కావాలన్నా దీంట్లో ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 లైన్స్లో హౌ టు మేక్ అనేది ఎడిట్ చేశాను కదా. దీన్ని మీకు నచ్చిన ప్లేస్లో అలా ప్లేస్ చేశాక తర్వాత మీరు వేరేది ఏదైనా ఇంకా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను ఏంటంటే థంబ్నెయిల్ ట్రై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ స్టిక్కర్ అని ఉంది చూసారా. స్టిక్కర్లోకి వెళ్ళాక మనకి ఏ థంబ్నెయిల్ అయితే పెడుతున్నామో టైటిల్ ఎలాంటిది కావాలో అది సెలెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి నేను యూట్యూబ్ లోగో కోసం చూస్తున్నాను. ఇక్కడ సెర్చ్లో మీరు యూట్యూబ్ లోగో అని చూసుకుంటే ఆ లోగో ఏముందో మొత్తం లోగోస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది తీసుకోవచ్చు. మనం ఏ స్టిక్కర్ కావాలన్నా మనం ఇక్కడ దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని ఇలా సైజ్ చేశాను కదా, ఇలా సైడ్లో పెట్టుకున్నాను నేను. ఇంకొక స్టిక్కర్ తీసుకుంటున్నాను నేను. ఇంకొక స్టిక్కర్ తీసుకోవడానికి స్టిక్కర్ అనే ఆప్షన్ మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి యూట్యూబ్ అని ఆటోమేటిక్గా ఇక్కడ ఉంది. దానికోసం ఏంటంటే మనం ఈ యూట్యూబ్ అనేది వాడుకుని ఈ పక్కన స్టిక్కర్ ఆల్రెడీ పెట్టాం కదా, అది మనం రిమూవ్ చేసేయచ్చు ఆ ఇంటూ మార్క్ నొక్కగానే. ఇది మీరు సరిపడా సైజ్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కలర్ చూసారా కొంచెం డార్క్ కలర్లో ఉంది, దాన్ని కొంచెం మనం బ్రైట్ చేద్దాము. సో ఇలా బ్రైట్ ఇచ్చి ఇలా రెడ్ కలర్లో వచ్చేలాగా నేను పెట్టుకున్నాను అనమాట. సో యూట్యూబ్ అనేది మీకు ఇలా ఉంటుంది చూసారు కదా. నేను ఇలా ప్లేస్ చేసుకున్నాను దీన్ని. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మీరు ఇంకా దీన్ని ఏమైనా బ్రైట్గా పెట్టాలి లేదంటే పైన హౌ టు మేక్ అనేది అటు ఇటు జరగాలి అంటే మీరు కూడా జరుపుకునే ఛాన్స్ ఉంది. పైన ఎప్పుడైతే మీరు టిక్ మార్క్ ఉంది చూసారా దాన్ని అయితే నొక్కేస్తారు, అంటే దాన్ని ఒకసారి క్లిక్ చేశారనుకోండి ఇవన్నీ మార్చడానికి ఇంకా కుదరదన్నమాట. ఎప్పుడైతే మీరు ఇవన్నీ 1 by 1 జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారో అప్పుడే మీకు ఓకే అవుతుంది, లేదంటే కనుక మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో పైన ఉన్న రైట్ టిక్ మార్క్ చూసారు అది ఎప్పుడు నొక్కొద్దు కంగారు పడి, మొత్తం కంప్లీట్ అయ్యాక నొక్కోండి. లేదంటే చిన్న చేంజ్ చేశారు ఇది మిస్ అవ్వకుండా ఉండాలంటే కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు దాన్ని. ఇక్కడ నేను కరెక్ట్గా ప్లేస్లో పెట్టేసుకున్నాను. హౌ టు మేక్ యూట్యూబ్ అని ఉంది కదా. ఇప్పుడు థంబ్నెయిల్ అని టైప్ చేస్తున్నాను నేను ఇక్కడ థంబ్నెయిల్ అని టైప్ చేసి స్టిక్కర్స్లో వెతికాను కానీ స్టిక్కర్స్లో థంబ్నెయిల్కి సంబంధించి ఏమి టెక్స్ట్ ఇక్కడ అవైలబుల్గా లేదు. సో చూసారు కదా టెక్స్ట్ ఏమీ అవైలబుల్గా లేదు ఇందులో. కాబట్టి నేనేం చేస్తున్నానంటే థంబ్నెయిల్ అనేది నేనే నార్మల్గా టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ థంబ్నెయిల్ అని టైప్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ థంబ్నెయిల్ చూసారు ఆటోమేటిక్గా మనం ఫస్ట్ పెట్టిన హౌ టు మేక్ ఆ స్టైల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ కింద ఉన్న థంబ్నెయిల్స్లో టెక్స్ట్లో నాకు నచ్చిన టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక థంబ్నెయిల్ అనే టెక్స్ట్ని నాకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు ఇలాగా. దానికి ఏంటంటే కలర్ కావాలంటే కలర్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను కలర్లోకి వెళ్ళాక చూడండి. సో లేదంటే స్ట్రోక్ కానీ, సో స్ట్రోక్ అయితే నేను వైట్ ఇస్తున్నాను, బాగా వైట్ ఇవ్వకుండా లైట్గా ఇవ్వచ్చు. తర్వాత ఏంటంటే షాడో ఇచ్చేసి నేను బ్లాక్ ఇస్తున్నాను, అంటే బ్లాక్ షాడో అనమాట. ఇక్కడ వైట్ ఎక్కువ అయిపోవటం వల్ల వెనకాల నీడ కనబడట్లేదు, దాన్ని షాడో అంటాం కదా. సో ఇక్కడ స్ట్రోక్ తగ్గించుకున్నాం అనుకోండి దాని వెనకాల ఉన్న నీడ కనబడుతుంది అనమాట. సో ఇది మన థంబ్నెయిల్, హౌ టు మేక్ యూట్యూబ్ థంబ్నెయిల్. సో మూడు రకాలుగా వచ్చాయి కాబట్టి చూడటానికి ఎలా ఉందంటే కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు ఒకే విధంగా పెట్టేయద్దు, మీకు టైం లేదు, ఒకవేళ ఎడిటింగ్ కొంచెం ఇబ్బంది పడుతున్నాము, కొంచెము మనకి టైం లిమిట్ తక్కువ ఉంది అనుకుంటే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను తెలుగు ఫంట్ని తెలుగు అని టైప్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే హౌ టు మేక్ యూట్యూబ్ థంబ్నెయిల్ అనే వీడియో నేను తెలుగులో చూపిస్తున్నాను అని ఇక్కడ తెలియాలి. సో తెలుగు అనేది నేను ఇక్కడ హైలైట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే ఇది పక్కన పెడదాము. పక్కన పెట్టాక ఇక్కడ చూడండి తెలుగులోనే చాలా ఫండ్స్ ఉంటాయి ఇక్కడ. అంటే మనం ఇది ఆటోమేటిక్గా మనం టీటీఎఫ్ ఫైల్స్ ఇవి ఉంటాయి, అవి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగులోనే చాలా రకాల ఫండ్స్ వస్తాయి. నాకేంటంటే తెలుగు అనేది ఇంకొంచెం హైలైట్ చేయాలనిపించి దీనికి పక్కన పెట్టేస్తున్నాను, తీసేస్తున్నాను. వెనకాల ఏదన్నా ఫ్రేమ్ పెడదాం అనిపించింది నాకు. సో కాబట్టి స్టిక్కర్స్లో ఏమైనా ఫ్రేమ్స్ ఉన్నాయేమో చూసుకుంటున్నాను. సో స్టిక్కర్స్లో ఇక్కడ చూడండి ఫ్రేమ్స్ ఏమైనా బాగున్నాయేమో చూసుకుని మీరు ఆ ఫ్రేమ్ పెట్టి ఫ్రేమ్లో పెట్టవచ్చు తెలుగు అని. సో ఇక్కడ చూసారా లైటింగ్ వచ్చినట్టు పింక్ కలర్ ఫ్రేమ్ ఉంది. ఆ పింక్ కలర్ ఫ్రేమ్ని మీరు తెలుగు అనే ఎలా టైప్ చేస్తామో దానికి సరిపడా సైజులోకి ఇలా కింద నుంచి పైకి ఇలాగా
దగ్గరగా జరిపారనుకోండి అలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీని మధ్యలో నేను తెలుగు అని టైప్ చేస్తాను. సో తెలుగు. దీన్ని ఏం చేస్తారంటే కలరు కాంట్రాస్ట్ మనం ఎలా ఇవ్వాలో ఆల్రెడీ చూసాం కదా. ఇక్కడ ఒక ఫంట్ స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ తెలుగు అనేది బ్లాక్ కలర్లో కావాలని పెట్టుకున్నాను. దీనికి ఏంటంటే స్ట్రోక్ ఉంది చూసారా, స్ట్రోక్ అనేది మీరు తెలుగుని బాగా ఎలివేట్ చేసే కలర్ని తీసుకోండి. ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. స్ట్రోక్లో చూడండి ఎన్ని కలర్స్ ఉంటాయో. వైట్ ఉంది, తర్వాత ఇంకా ఇలాగా మీకు నచ్చిన కలర్లో ఏ కలర్లో అయితే తెలుగు అనేది బాగా ఎలివేట్ అవుతుందో అది పెట్టుకోండి. నేను ఇక్కడ ఎల్లో తీసుకున్నాను. ఎల్లో చూసారా కొంచెం హౌ టు మేక్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని దానికంటే ఈ తెలుగు అనేది చూసారా ఎంత లైటింగ్ కనిపిస్తుందో, అంటే ఒక బల్బులాగా అనిపిస్తుంది ఈ థంబ్నెయిల్ మొత్తానికి. ఆ తెలుగు అనేది ఇంకొంచెం బ్రైట్గా అనిపిస్తుంది మనకి. తెలుగు అనేది నీట్గా కనబడేలా చేస్తుంది. సో కాబట్టి నేను అది తీసుకున్నాను. స్ట్రోక్ కొంచెం తగ్గిద్దాం, ఎందుకంటే ఫ్రేమ్ని ఆక్రమించేసింది కదా. స్ట్రోక్ కొంచెం తగ్గిస్తున్నాను నేను. సో అయిపోయింది, కంప్లీట్. దీన్ని ఏం చేస్తారంటే మీరు ఆ టిక్ మార్క్ ఇప్పుడు మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా థంబ్నెయిల్ అనేది ఎడిట్ అయిపోయింది. ఇంకేమైనా కావాలంటే ఎక్స్ట్రా చేసుకోవచ్చు, లేదంటే దీన్ని మీరు సేవ్ చేసేసుకోవచ్చు. ఆ యారో మార్క్ నొక్కి సేవ్ అని తీసుకోండి. కంప్లీట్గా ఇది సేవ్ అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. కాకపోతే ఏంటంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మన థంబ్నెయిల్ అండి. నేను ఇప్పుడు ఈ వీడియోకి థంబ్నెయిల్ ఇలాగే చేశానమాట. చాలా ఈజీగానే మీరు ప్రత్యేకంగా ఎటువంటి సాఫ్ట్వేర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ, అంటే నాకు రాదనుకోండి ల్యాప్టాప్లో, నిజం ఒప్పుకోవాలి. కాకపోతే ఫోన్లో నాకు అలవాటు కాబట్టి మీకు నేర్పిస్తున్నాను ఈజీ మెథడ్లో నేను చేసే విధానంలో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను.